హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి మీరందరూ? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మీకు చేపల పులుసు ఎలా చేయాలనేది చేసి చూపిస్తాను. ఎవరి స్టైల్లో వాళ్ళు చేస్తుంటారు కదా, ఇప్పుడు వచ్చేసి నా స్టైల్లో ఎలా చేస్తాననేది చూపిస్తాను. ఫస్ట్ అయితే చేపల్ని ఇట్లా పీసులా కట్ చేపించి తెచ్చుకోవాలండి. లేదంటే పెద్ద ఫిష్ని తెచ్చుకొని ఇట్లా మనం పీస్లాగా కట్ చేసుకోవచ్చు. తెచ్చిన తర్వాత వాటిని మంచిగా క్లీన్ చేసుకోవాలండి. వాటర్ పోసుకుంటూ లోపల ఉంటాయి కదా పేగులు, అవి తీసేసి మంచిగా నీట్గా రుద్దుతూ కడగాలి. స్కిన్ అనేది ఉంటుంది కదా ఫిషెస్కి, ఆ స్కిన్ మంచి ఊడిపోయేదాకా మంచిగా రుద్దాలి. రుద్ది ఇలా కడిగేసి మంచిగా పక్కన పెట్టుకోవాలండి. మీకు ఎవరికి చేపలంటే బాగా ఇష్టమో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మాకైతే ఫిష్ అంటే మా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ చాలా ఇష్టము. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ వచ్చేసి మీరు ఫిష్ ఏ గిన్నెలో అయితే చేయాలనుకున్నారో ఫిష్ కర్రీని, ఆ గిన్నె తీసుకొని ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఒక పెద్ద ఆనియన్స్ ఒక 2-3 తీసుకోవాలండి. తీసుకొని వాటిని ఇలా పీసులాగా కట్ చేసుకొని వాటిని ఆయిల్లో వేయించుకోవాలి. పచ్చివాసన అంతా పోయేంత వరకు మంచిగా, పచ్చివాసన అంతా పోయి మంచిగా ఇలా ఆయిల్లో ఫ్రై అవ్వాలన్నమాట. అయినప్పుడే మంచిగా చేపల పులుసులో ఈ ఆనియన్ పేస్ట్ అనేది మంచిగా గ్రేవీ లాగా వస్తుందన్నమాట. ఈ విధంగా మిక్సీలో వేసుకొని పేస్ట్ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండి ఫిష్ పీసెస్, వాటిలో కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వేసి తర్వాత దాంట్లో గల్లుప్పు, రాళ్ళుప్పు అంటారు కదండి, అది వేయాలి. వేసిన తర్వాత పసుపు కూడా వేసుకోవాలి. ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి దాంట్లో ఒక 2.5 కారం యాడ్ చేసుకోవాలి. కారం అనేది ఆప్షనల్ అండి. ఎవరికి కొంతమంది స్పైసీగా తింటారు, కొంతమంది తక్కువగా తింటారు, అది మీ ఇష్టం అనమాట. మేమైతే కొంచెం స్పైసీగానే తింటాము. ఇక్కడ వచ్చేసి 2.5 స్పూన్స్ వేసాము. నెక్స్ట్ వచ్చేసి దాంట్లో కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ వేస్తే మంచిగా మసాలా అంతా పీసులకు పడుతుందన్నమాట. మర్చిపోయానండి, ఇక్కడ ధనియాల పొడి కూడా వేసుకోవాలి, మసాలా పొడి కూడా వేసుకోవాలి. వేసుకొని అన్నిటిని ఇలా పీసెస్కి అన్నిటికీ మంచిగా పట్టేలాగా ఇలా పీస్ టు పీస్ కలుపుకోవాలండి. మంచిగా ఒక్కొక్క పీస్కి ఇలా కారం, ఉప్పు, మసాలా అనేది మంచిగా పట్టేటట్టు ఇలా కలుపుకోవాలి. చూసారా, ఇక్కడ ఏ విధంగా అయితే కలుపుకుంటున్నానో అలా కలుపుకోవాలన్నమాట. అప్పుడే పీసులు అనేవి మంచి టేస్టీగా బాగుంటాయండి. ఇలా కలుపుకోండి. కలిపి పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇందాక ఆనియన్స్ వేయించుకున్నాం కదండి, వేయించుకున్న గిన్నె ఉంది కదా, ఆ గిన్నెలో ఆయిల్ ఉంది ఆల్రెడీ. దాంట్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఆనియన్ పేస్ట్, దాన్ని వేసుకోవాలి ఆయిల్లో. పేస్ట్ మొత్తం ఆయిల్లో ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం గ్రీన్ చిల్లీస్ ఒక 2 or 3 లేదంటే 4 ఇలా మధ్యలోకి కట్ చేసి ఇలా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి తిప్పుతూ. ఫ్రై చేయడం అని ఎందుకు అంటున్నానంటే, ఆయిల్లో ఫిష్ కర్రీ అంటే ఫిష్ వచ్చేసి కొంచెం స్మెల్ ఉంటాయి కదా, ఆ స్మెల్ అనేది కర్రీ కూడా రాకుండా ఉండాలంటే ఇలా ఈ పేస్టు తాలింపు అనేది కొంచెం ఆయిల్లో ఇలా మగ్గితే బాగుంటుందండి టేస్ట్. ఆ తర్వాత వచ్చేసి మనం ఫస్ట్ కలిపి పెట్టుకున్న ఫిష్ పీసెస్ ఉన్నాయి కదా, అవి 1 by 1 ఇలా గిన్నెలో వేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి వెడల్పు గిన్నె తీసుకోవాలండి. మనం చేపల కర్రీ ఎప్పుడు చేసినా సరే అప్పుడే అట్లా తీసుకోవడం వల్ల ముక్కలు అనేవి ఖరాబు కాకుండా ఉంటాయి. మంచిగా అంటే బాగా స్మూత్గా అయిపోయి ఒకదానికి ఒకటి కదిలిసి చితిపోకుండా ఉంటాయండి. వేసిన తర్వాత చిన్నగా స్లోగా ఇలా పీసుల్ని తిప్పుకోవాలండి. ఇక్కడ వచ్చేసి నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కాబట్టి ఇలా అనిపిస్తుంది, కాకపోతే నేను స్లోగానే తిప్పానండి. తిప్పిన తర్వాత మూత పెట్టి కొంచెం సేపు ముక్కల్ని కొద్దిగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు పులుసు అనేది పోసుకోవాలి. దాంట్లో పిండేసి పోసుకోవాలి మంచిగా. ఫిష్ పీసులు శుభ్రం చేస్తున్నాం కదా, కడిగేటప్పుడే మనం చింతపండును కూడా నానబెట్టుకోవాలి. చింతపండు అనేది కొంచెం నానితే బాగా పులుసు అనేది బాగా వస్తుంది. వచ్చిన తర్వాత చింతపండు పులుసు పోసాం కదా, ఇప్పుడు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసాం దాంట్లో. చింతపండు అనేది సరిపోను చూసుకొని తీసుకోవాలండి. పులుపు ఎక్కువైనా బాగోదు, తక్కువైనా బాగోదు.
మంచిగా సరిపోని తీసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి కొత్తిమీర వేసుకోవాలి, కొంచెం పైన చల్లుకోవాలి. చల్లిన తర్వాత మనం కొంచెం ముక్కలు మెత్తగైన తర్వాత గంటతో తిప్పకూడదండి, ముక్కలు ఖరాబ్ అవుతాయి. ఇలా ఈ వీడియోలో చూపించిన విధంగా ఒక క్లాత్ తీసుకొని 2 వైపులా పట్టుకొని ఇలా తిప్పుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి దీంట్లో ది బెస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మెంతుల పొడి, జీలకర్ర పొడి అండి. ఇప్పుడు వచ్చి వాటినే వేసుకున్నాము. చేపల పులుసుకి టేస్టింగ్ ఏంటంటే మెంతుల పొడి, జీలకర్ర పొడి, ఆ రెండే ఇప్పుడు వేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి 1 స్పూను కొబ్బరి పొడి కూడా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మళ్ళీ క్లాత్ తీసుకొని ఇలా ముక్కల్ని గిన్నెను షేక్ చేస్తూ ఊపాలి. గంటతో తిప్పకూడదు, గంటతో తిప్పితే పాడైపోతుంది అన్నమాట. ఇలా ఈ విధంగా చూపిస్తున్న విధంగా ఇలా తిప్పుకోవాలి. కొని ఒక 10 to 15 minutes కొంచెం ఇలా మీడియంలో పెట్టి ఉడికించుకోవాలి. ముక్కలు మొత్తం మంచిగా ఉడికాయి అనిపించినప్పుడు ఫైనల్ టచ్గా ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత చేపల పులుసు రెడీ అయిపోతుంది. మీకు చూస్తుంటేనే ఎలా ఉంది, నోరూరుతుంది కదండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.